హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు చికెన్ టిక్కా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీకు గన ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలిపి పెట్టుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, సోంబు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, యాలకులు, జాపత్రి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గట్టి పెరుగు తీసుకోండి. నీళ్లు లేకుండా వడబోసి గట్టి పెరుగు తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడి వేసి కలపండి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా కలపండి. కొద్దిగా మిరియాల పొడి కూడా కలుపుకోండి. కొద్దిగా ఆయిల్ వేయండి. ఇప్పుడు అంతా చికెన్ కలిపి పెట్టుకోండి. ఒక 2-3 అవర్స్ పెట్టుకోవాలా. అదే సమ్మర్లో అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అదే వింటర్ సీజన్లో అయితే బయట పెట్టుకుంటే కూడా ఏం కాదు. ఒక 4 అవర్స్ అన్నా ఫ్రిడ్జ్లో ఉండాల. అప్పుడే దాంట్లో బాగా అంతా కలిసి బాగా జ్యూసీగా అవుతుంది. ముక్కకు బాగా పట్టేటట్టు బాగా కలపండి. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కలపండి. ఇప్పుడు సన్నగా ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోండి. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు: బ్రౌన్ ఆనియన్, ఎర్రగడ్డలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఆయిల్. ముందుగా ప్యాన్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని అన్నీ ఒక్కొక్కటి దాంట్లో వేయండి. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ హైలోనే పెట్టండి. స్లోలో పెడితే మనము మ్యారినేట్ చేసిన అంతా ఆయిల్లో కలిసిపోతుంది. కొంచెం సేపు అలాగే వదిలేయండి. హైలోనే ఉంచండి. ఇప్పుడు మెల్లిగా తిప్పండి. ఇప్పుడు స్లోలో బాగా ఉడుకుతుంది. కొంచెం సేపు స్లోలోనే అలాగే ఉంచండి. తిప్పుతూ ఉండండి. అంతా ఆయిల్కు అంటుకోకుండా కొంచెం అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక ముక్క తీసి చూడండి. ఇప్పుడు బిర్యానీకి ఒక పాత్ర పెట్టుకోండి. అందులో ఆయిల్ వేయండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అందులో స్పైసెస్ అన్నీ వేయండి. చెక్క, మొగ్గ, యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు వేసి కొంచెం కలపండి. ఇప్పుడు ఆనియన్స్ వేయండి. చికెన్ టిక్కా దమ్ బిర్యానీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సండే కంపల్సరీగా మా ఇంట్లో చికెన్ టిక్కా దమ్ బిర్యానీ తప్పనిసరిగా చేయాల్సిందే. నేను
కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కొంచెము కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే మనకి బిర్యానీ సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది, 3-4 అవర్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు కొంచెం దాంట్లో నెయ్యి కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకొని అందులో వేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేయండి. కొంచెం కలుపుతూనే ఉండండి. ఇప్పుడు అందులో కొంచెం పెరుగు వేయండి. పెరుగు వేసేటప్పుడు మంట కొంచెం స్లోలోనే ఉంచండి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు పెరుగు వేయండి. ఇప్పుడు బాస్మతి బియ్యం నానబెట్టుకోండి, కొంచెం ఎసురు పెట్టుకోండి. అందులో కొంచెం సాల్ట్, చెక్క మొగ్గ, కొద్దిగా బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్ వేయండి. నీళ్లు బాగా సలసల కాగాల. పెరుగు వేసి కలిపిన తర్వాత కలుపుతూ ఉండండి, లేకుంటే పెరుగు కూడా అడుగున అంటుకుంటుంది. పక్కన నీళ్లు మరిగిన తర్వాత అందులో బియ్యం వేయండి. బియ్యం ఒక 90% వరకు ఉడకాల. ఇప్పుడు కసూరి మేతి క్రష్ చేసి వేయండి. ఇప్పుడు అందులో చికెన్ వేయండి. మనం చికెన్ చిక్కా చేసి పెట్టుకున్నాము కదా, అందులో వేసి బాగా కలపండి. కొంచెం వాటర్ వేసి కలిపి అందులో వేయండి. ఇందులో మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి ఒక 2 స్పూన్లు వేయండి. మనం చికెన్ కలపడానికి చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర అవి పొడి, అది కొంచెం ఒక 2 స్పూన్లు దీంట్లో వేయండి. ఆ చికెన్లో వేసి బాగా కలపండి. కొంచెం చికెన్ పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం 90% ఉడికిన తర్వాత ఇప్పుడు తీసి ఇందులో ఒక లేయర్ వేయండి.
ఆ చికెన్ పైన ఒక లేయర్ వేయండి. ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్ కూడా వేయండి. ఆ బియ్యం పైన బ్రౌన్ ఆనియన్, కొంచెం కొత్తిమీర జల్లండి. ఇప్పుడు మనం మళ్ళీ తీసి పెట్టుకున్నాం కదా చికెన్, దానిపైన అవి వేయండి. ఇప్పుడు దానిపైన మళ్ళీ రైస్ వేయండి. మళ్ళీ దానిపైన బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేయండి. నిమ్మరసం వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా పైన వేయండి. అప్పుడే స్మెల్ బాగుంటుంది. కొంచెము ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి. దమ్ అయిన తర్వాత స్మోక్ ఇచ్చి క్లోజ్ చేసేసండి. ఒక 20 మినిట్స్ దమ్కి అలాగే వదిలేయండి. ఇప్పుడు బిర్యానీ చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా బాగా వచ్చింది కదా. కొంచెం బాదాము, జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసుకొని గార్నిష్కి పెట్టుకోండి. పైన జల్లండి, బాగుంటుంది. చికెన్ చూడండి ఎంత స్మూత్గా ఉడికిందో, లోపల చూడండి ఎంత జ్యూసీగా ఉంటుందో. బగారా బైగన్ రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.